హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా లేకపోతే దోశల్లోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రెష్గా తెచ్చుకున్న దొండకాయలతోనే చేసుకోవచ్చండి. లేదంటే మనం తెచ్చుకున్న తర్వాత అది కూర వండకుండా అలా ఉండిపోయినప్పుడు ముగ్గిపోతాయి కదండి, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. ముగ్గిపోయిన దొండకాయలు పడేయకుండా మనం ఇలా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని గుప్పెడు వేరుశనగ గుళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. వేరుశనగలు రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అండి, పచ్చెనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలండి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, అలాగే 6 నుంచి 7 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వులండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా కొబ్బరి అండి. మీరు ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక 2 టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దానిలో గుప్పిడి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. చిటికెడు ఇంగువ వేసుకొని ఇప్పుడు దానికి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రఫ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి. బాగా మెత్తగా రుబ్బుకోకూడదు. ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడికి తాలింపు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే బయట 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. మనం ఏ వాటరు మిక్స్ చేయట్లేదు కాబట్టి బాగుంటుందండి, నిల్వ ఉంటుంది కూడా. కొంతమంది చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తారండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది పచ్చడి. ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనం ఇంకా ఏ టిఫిన్ చేసుకున్నా లేదంటే రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.